హాయ్ హలో గాయస్. నాకు తెలిసి మీరు చాలామంది ఈ సిరీస్ చూసే ఉంటారు. చూడకపోతే మీరు చాలా అద్భుతమైన సిరీస్ని మిస్ అయినట్టే. ఎందుకంటే ఇది ఒక స్కైఫై హారర్ జానర్ కాబట్టి. జనరల్గా మనం చూసే సిరీస్లో ఏముంటుందంటే ఒక మనిషి ఎఫెక్ట్ అవుతాడు, వాటి నుంచి జాంబీస్ అవుతాడు. జాంబీస్ అయ్యి అందరినీ జాంబీస్లో మార్చేస్తూ ఉంటారు. జనరల్గా ఇది స్టోరీ. కాకపోతే ఈ సీజన్లో ఏంటంటే ఈ స్వీట్ హోమ్ అనే సీజన్లో మనిషి ఎఫెక్ట్ అవుతాడు, కానీ వాళ్ళకు జంతువులాగో దేనిలాగో దానిలాగా ఒక క్రియేచర్లాగా మారిపోతూ ఉంటారు. ఆ మారిపోయిన వాళ్ళు మళ్ళీ ఇంకోళ్ళు స్ప్రెడ్ చేస్తారు, లేదంటే వాళ్ళని చంపేస్తారు. ఈ స్వీట్ హోమ్ ఫస్ట్ సీజన్లో వచ్చేసి ఎఫెక్ట్ అవ్వని వాళ్ళు అయిన వాళ్ళ నుంచి ఎలా కాపాడబడ్డారు, ఎలా రక్షించుకున్నారు అన్నది స్టోరీ. అయితే ఈ స్టోరీలో వచ్చేసి ఒక ఎఫెక్ట్ అయిన పర్సన్ ఉంటాడు, కానీ అతను ఎఫెక్ట్ కానట్టే ఉంటాడు. అతను ఎందుకు అలా ఉన్నాడు, అతన్ని ఉపయోగించుకొని వీళ్ళు ఎంతవరకు సేవ్ అయ్యారు అన్నది స్టోరీ ఫస్ట్ సీజన్ వరకు. జనరల్గా ప్రతి దాంట్లో ఇంతవరకే చూపించేసి ఆపేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళందరూ సేవ్ అయిపోయారు ఉన్నవాళ్ళు, ఆ బయట వాళ్ళు ప్రస్తుతానికి ఎటు కదలతలేదు అని అనుకుంటాం. కానీ సెకండ్ సీజన్లో కొత్త పాయింట్ రేస్ చేశారు. అసలు వీళ్ళు అనేవాళ్ళు ఎక్కడ స్టార్ట్ అయ్యారు అన్న ఒక పాయింట్ని బేస్ చేసుకొని సీజన్ మొత్తాన్ని నడిపించారు. అసలు నడిపించిన విధానం ఉంది భయ్య. ఒక్కో క్రియేచర్కి ఒక్కో శక్తి ఉంటుంది. ప్లస్ వచ్చేసి ఈ వీళ్ళు క్రియేచర్స్ అనేవాళ్ళు చెడ్డవాళ్ళు ఏం కాదు, వాళ్ళు మంచి వాళ్ళే. వాళ్ళ ఫీలింగ్స్ ఉంటాయి, సేమ్ అంతే ఉంటుంది. కాకపోతే మనం ఏమనుకుంటాం, వాళ్ళు మనల్ని హాని చేస్తున్నారని చెప్పి వాళ్ళని చంపేద్దాం అనుకుంటాం. వాళ్ళు కూడా అంతే, వీళ్ళు మనల్ని ఏదో చేస్తున్నారని చెప్పి వీళ్ళు చంపేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు దీంట్లో క్రియేచర్స్కి ప్లస్ మనుషులకి ఎమోషన్ ఎంత బాగా చూపించారంటే అప్పుడప్పుడు మనకి ఏడుపు కూడా వస్తారు. మన మెయిన్ హీరో ఉంటాడు భయ్య, అతని శక్తులు మాత్రం చాలా హైలైట్ అని చెప్పుకోవాలి ఈ సిరీస్ వాటికి. అతను ఫీనిక్స్ టైప్ అనమాట, చచ్చిపోయినా మళ్ళీ పొదుగుతూ ఉంటాడు. ఆ ఒక్క పవర్తో అక్కడ ఉన్న వాళ్ళందరినీ కంట్రోల్ చేయగలుగుతాడు. కాకపోతే ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేడు కుర్రోడు. లవ్లో ఉంటాడు, మంచి లవ్ సీన్స్ కూడా పడినాయి. సీజన్ మాత్రం సూపర్ ఉంటుంది. నాకైతే ఒకటి మైనస్ అనిపించింది, తెలుగు లేదు. మెయిన్ ప్రాబ్లం అది, తెలుగు డబ్బింగ్ వర్షన్ ఉండలేదు భయ్య. చాలా ఫీల్ అయ్యాను నేను మాత్రం. నేను ఇంగ్లీష్ డబ్బింగ్ వర్షన్లో చూశాను. సిరీస్ ఖచ్చితంగా చూడాల్సిన సిరీస్. కొరియన్ వాళ్ళకి ఎలా వస్తున్నాయి భయ్య ఎట్లాంటి థాట్స్ అన్నీ, ఎలా తీస్తున్నారు అర్థం కావట్లేదు. ఒక్కో సిరీస్ చూస్తుంటే గ్రాఫ్ పెరుగుతుంది, కానీ ఎక్కడ గ్రాఫ్ తగ్గే మూమెంటే కనబడతలేదు. సీజన్ క్యాక్ ఉంది, ఖచ్చితంగా చూడండి. బాయ్ గైస్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. బాయ్ బాయ్.